హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇంటెంట్ టౌల్. ఈరోజు మనం ఐఎస్కేజీ గురించి తెలుసుకుందాం. ఐఎస్కేజీ అంటే ఇంటర్నెట్ స్మాల్ కంప్యూటర్ సిస్టమ్ ఇంటర్ఫేస్. మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేయబోయేది టైప్స్ ఆఫ్ స్టోరేజెస్, అంటే స్టోరేజ్ టైప్స్ ఏంటి. ఐఎస్కేజీ ఇంపార్టెన్స్ మీకు అర్థం అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ స్టోరేజెస్ ఏంటి తెలుసుకుంటే బెటర్. అలాగే దాని యొక్క బెనిఫిట్స్ ఏంటి, అలాగే కాన్ఫిగరేషన్స్, తర్వాత ఇన్స్టలేషన్స్, అలాగే సర్వర్ సైడ్ క్లయింట్ సైడ్ ఎలా కాన్ఫిగర్ చేయాలి, కాన్ఫిగర్ చేసిన దాన్ని లైనక్స్లోనూ విండోస్లోనూ ఎలా కనెక్ట్ అయ్యి యూస్ చేసుకోవాలి, కనెక్ట్ అయిన తర్వాత దాని యొక్క పార్టీషన్స్ అండ్ వాల్యూమ్స్ ఇలాంటివన్నీ ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. సో టైప్స్ ఆఫ్ స్టోరేజెస్ మెయిన్గా మనం స్మాల్ బిజినెసెస్లో యాజ్ వెల్ as ఎంటర్ప్రైజ్ లెవెల్లో రియల్ టైంలో చూసేవి మెయిన్గా 3 టైప్స్ ఆఫ్ స్టోరేజ్. ఒకటి వచ్చేసి డాష్, నాస్ అండ్ శాన్. డాష్ అంటే డైరెక్ట్ అటాచ్డ్ స్టోరేజ్, నాస్ అంటే నెట్వర్క్ అటాచ్డ్ స్టోరేజ్, శాన్ అంటే స్టోరేజ్ ఏరియా నెట్వర్క్. సో ఇలాంటి మెయిన్గా 3 టైప్స్ ఆఫ్ స్టోరేజ్ డివైసెస్ని చూస్తారు మీరు. బేసికల్గా డాష్ అంటే ఏం లేదు, ల్యాప్టాప్కో లేకపోతే డెస్క్టాప్కో మనం డైరెక్ట్గా కనెక్ట్ చేస్తే యూఎస్బీ హార్డ్ డ్రైవ్స్, పెన్ డ్రైవ్స్ వీటిని ఏమంటారంటే డాష్, ఎందుకంటే ఇది మనం డైరెక్ట్గా కనెక్ట్ చేస్తాం. సో దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజీ టు కనెక్ట్. అలాగే నాస్ శాన్తో కంపేర్ చేసుకుంటే డేటా కొంచెం ఫాస్ట్గా డేటా సేవ్ అవుతుంది. అలాగే దీంట్లో డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అదేంటంటే దీన్ని మనం లోకల్గానే మేనేజ్ చేయగలం, త్రూ రిమోట్ గానే అలాంటివి మేనేజ్ చేయలేం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఈ డాష్లో ఉంటాయి అనమాట. అలాగే నాస్ విషయానికి వస్తే, నాస్ అంటే నెట్వర్క్ అటాచ్డ్ స్టోరేజ్. దీని విషయానికి వస్తే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మేనేజ్ చేయడం ఈజీ. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి మనం ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్న ఎన్ఎఫ్ఎస్ సాంబా సర్వీసెస్ అనమాట. మనం ఒక సర్వర్లో సాంబాను ఎన్ఎఫ్ఎస్ను కాన్ఫిగర్ చేస్తున్నాము, దాని త్రూ నెట్వర్క్ ఎవరికి కావాలన్నా వారికి మనం త్రూ యూజర్ అథెంటికేషన్ మనం దాన్ని షేర్ చేస్తున్నాం. సో దీంట్లో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే నెట్వర్క్ లేటెన్సీ ఉంటే ఇక్కడ కూడా డేటా లేటెన్సీ జరుగుతుంది. అలాగే ఏంటంటే ఇన్ కేసు రౌటర్ కానీ స్విచ్ కానీ డిజేబుల్ అయింది అనుకోండి, టోటల్ నెట్వర్క్ డౌన్ అయిపోతుంది. మనకు రావాల్సిన షేర్స్, మౌంట్స్ ఇవన్నీ ఏంటంటే ఆటోమేటిక్గా డిజేబుల్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి శాన్, లాస్ట్ వన్. శాన్ని ఎక్కువగా ఏంటంటే మీడియం టు లార్జ్ ఇండస్ట్రీస్లో యూస్ చేస్తారు, ఎందుకంటే బేసికల్గా దీని ఇనిషియల్ సెటప్ ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువ అనమాట. ఎందుకంటే ప్రతి సిస్టమ్కి ఒక హెచ్బిఏ కార్డు కావాలి, హెచ్బిఏ అంటే హోస్ట్ బస్ అడాప్టర్, అలాగే స్కెజీ హార్డ్ డిస్క్లు కావాలి, తర్వాత ఫైబర్ ఛానల్ స్విచెస్ కావాలి, ఫైబర్ లైన్స్ ని మనం ఇనీషియల్ గా లే చేయాలి. ఇలాంటివన్నీ ఉండడం వల్ల ఏంటంటే ఇనీషియల్ గా దీనికి ఇన్వెస్ట్మెంట్ అనేది కంపేర్ టు డాష్ అండ్ శాన్ కి చాలా ఎక్కువ అనమాట. బట్ స్టిల్ ఈ శాన్ ఎందుకు కాన్ఫిగర్ చేస్తారంటే డాష్ లో ఉన్న డేటా స్పీడ్ యాజ్ వెల్ యాజ్ నాస్ లో మనం షేర్ చేసుకోవడానికి, అడ్మినిస్ట్రేట్ చేయడానికి, మెయింటైన్ చేయడానికి ఉన్న ఫ్లెక్సిబిలిటీ గురించి ఎక్కువగా దీన్ని వాడతారు. మెయిన్ గా శాన్స్ ని వాడేది వర్చువల్ ఎన్విరాన్మెంట్స్ లో, లైక్ VMware వర్చువలైజేషన్, లేకపోతే ఏదైనా సరే, ఏదైనా హైపర్ వి వర్చువలైజేషన్, లేకపోతే ప్రాక్స్మాక్స్ వర్చువలైజేషన్. బట్ దీంట్లో మెయిన్ డిసడ్వాంటేజ్ వచ్చేసి దీని కాస్ట్ అనమాట. సో నాస్ లోని మేనేజబిలిటీ యాజ్ వెల్ యాజ్ కాస్ట్ ఎఫెక్టివ్నెస్ని, అలాగే శాన్లోని హై అవైలబిలిటీని, ఈ రెండింటిని మిక్స్ చేసి ఐఎస్కేజీని డిజైన్ చేశారు. ఐఎస్కేజీ అనేది ఒక బ్లాక్ లెవెల్ ప్రోటోకాల్ అనమాట. సో ఇది ఒక రా స్టోరేజ్ని షేర్ చేయడానికి, యాక్సెస్ చేయడానికి దీన్ని డిజైన్ చేశారు. రా స్టోరేజ్ అంటే ఏం లేదు, డైరెక్ట్ ఒక హార్డ్ డిస్క్ని కావాలన్నా మీరు ఒక క్లయింట్కి అసైన్ చేయొచ్చు అనమాట. ప్లస్ దీనికి స్పెసిఫిక్గా కొత్త నెట్వర్క్ లేఅవుట్, ఫైబర్ ఛానల్స్ అలాంటివి ఏం లేదు. నార్మల్గా ఉన్న IP బేస్డ్ నెట్వర్క్ అంటే నార్మల్ RJ45 కేబుల్స్ ఇవి సరిపోతాయి అనమాట. వీటిని యూజ్ చేసుకొని మనం డైరెక్ట్గా ఏంటంటే రా స్టోరేజ్ని మనం మనకు కావాల్సిన క్లయింట్కి మౌంట్ చేయొచ్చు అనమాట. వీటిలో కొన్ని ప్లస్ పాయింట్స్ చెప్తానండి, చూడండి. ఒకే క్లయింట్కి మనం కావాలనుకుంటే మల్టిపుల్ హార్డ్ డిస్క్ త్రూ ఐఎస్కేజీ అసైన్ చేయొచ్చు. ఈ ఐఎస్కేజీ వచ్చేసి క్రాస్ ప్లాట్ఫామ్. ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసి కాన్ఫిగర్ చేయబోయేది లైనక్స్, బట్ స్టిల్ ఏంటంటే ఆ పర్టికులర్ బ్లాక్ స్టోరేజ్ని మనం ఏంటంటే విండోస్లో కూడా త్రూ ఐఎస్కేజీ ఇనిషియేటర్ ద్వారా కనెక్ట్ చేసి యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు దాన్ని ఎలా కాన్ఫిగర్ చేయాలో చూద్దాం. సో ఇది మన సర్వర్, దాని IP వచ్చేసి 192.168.0.110. సో దీంట్లో మనం ఏంటంటే ఐఎస్కేజీ టార్గెట్ని ఇన్స్టాల్ చేస్తున్నాం. దానికి కమాండ్ sudo dnf install target CLI. ఓకే, ఇన్స్టాల్ చేస్తున్నాను ఇంక్లూడింగ్ డిపెండెన్సీస్. ఇన్స్టలేషన్ కంప్లీట్ అయింది. ఇంకో విషయం మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు రెడ్ హ్యాట్ సర్టిఫికేషన్ కానీ చేస్తుంటే డెఫినెట్గా ఈ క్వశ్చన్ వస్తుందన్నమాట. ఓకే, లిస్ట్ బ్లాక్స్ ఈ కమాండ్ యూస్ చేస్తే LSBLకి మీకు మన సిస్టంలో కనెక్ట్ అయిన హార్డ్ డిస్క్ డీటెయిల్స్ తెలుస్తాయి. సో ఇక్కడ నేను 2 హార్డ్ డిస్క్స్ని కనెక్ట్ చేస్తున్నాను, 8 GBవి. దీంట్లో ఒకదాన్ని మనం లైనక్స్కి ఇనిషియేటర్కి కాన్ఫిగర్ చేద్దాం, ఇంకోటి విండోస్ ఇనిషియేటర్కి కాన్ఫిగర్ చేద్దాం. ఓకే, టార్గెట్ సర్వీస్ని స్టార్ట్ చేద్దాం.
కమాండ్ తప్పది. సిస్టమ్ కంట్రోల్ స్టేటస్ టార్గెట్. ఓకే, ఇది బై డిఫాల్ట్ స్టార్ట్ చేయాలి కాబట్టి డెడ్ అయ్యింది. దీన్ని స్టార్ట్ చేద్దాం మనం. START. నెక్స్ట్ ఇంకోటి దీన్ని ఎనేబుల్ కూడా చేద్దాం. ఎనేబుల్ ఎందుకు చేస్తారంటే బూట్ టైంలో నుంచి సర్వీస్ స్టార్ట్ అవడానికి. NABL. ఓకే, ఎనేబుల్ అయింది. ఓకే, మనం ఇప్పుడు ఐస్కేజీ టార్గెట్ని క్రియేట్ చేద్దాం. దానికి కమాండ్ ఏంటంటే sudo target CLI. సో ఎప్పుడైతే మీరు కమాండ్ యూజ్ చేస్తారో ఒక సపరేట్ ఎన్విరాన్మెంట్లోకి వెళ్తుంది. ఇక్కడ డీటెయిల్స్ని చూడాలనుకుంటే కమాండ్ LS లిస్ట్ చేయగానే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ వచ్చి మెయిన్ ట్యాబ్స్ వచ్చేసి బ్యాక్ స్టోర్స్, ఐస్కేజీ, లూప్ బ్యాక్. ఓకే, సో మనం ఇప్పుడు ఈరోజు యూజ్ చేయబోయేది ఓన్లీ బ్యాక్ స్టోర్స్ మాత్రమే. దాంట్లోనూ బ్లాక్ని మాత్రమే యూజ్ చేస్తున్నాం, ఎందుకంటే మనం రా బ్లాక్ స్టోరేజ్ని క్లయింట్ సర్వర్లో కనెక్ట్ చేయబోతున్నాం కాబట్టి. అండ్ బ్యాక్ స్టోర్స్ అంటే ఏం లేదు, మన సర్వర్ ఏ విధంగా మన సర్వర్కి కనెక్ట్ అయిన స్టోరేజ్ని పుష్ చేయబోతుందో ఆ ప్రొసీజర్ని బ్యాక్ స్టోర్స్ అంటారు. మనం ఇప్పుడు యూజ్ చేయబోయే ప్రొసీజర్ చేసి బ్లాక్ ప్రొసీజర్ అనమాట. సో నేను ఇప్పుడు ఒక బ్యాక్ స్టోర్స్లో ఒక బ్లాక్ని క్రియేట్ చేయబోతున్నాను. దానికి సింటాక్స్ వచ్చేసి బ్యాక్ స్టోర్స్ బ్లాక్. మీరు ట్యాబ్ టైప్ చేస్తే ఏంటంటే దానికి ఆప్షన్ చూపిస్తుంది. మీరు బుక్ మార్క్ చేయాలనుకుంటున్నారా, క్రియేట్ చేయాలనుకుంటున్నారా, డిలీట్, ఎగ్జిట్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నామంటే క్రియేట్ చేయాలనుకుంటున్నాం. క్రియేట్. నెక్స్ట్ ఏంటంటే మనం చేయబోయే బ్లాక్ ఒక నేమ్ ఇవ్వాలి. నేను వచ్చేస్తున్నాను isci.windows. ఈ పర్టికులర్ బ్లాక్ని నేను విండోస్ ఐస్కేజీ ఇనిషియేటర్ ద్వారా కనెక్ట్ చేయబోతున్నాను కాబట్టి నేను విండోస్ అని ఇచ్చాను. .disk 8GB. ఇది మన ఐడెంటిఫికేషన్ పర్పస్ కోసం మనం ఇలా రాసుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఏ బ్లాక్ని అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ బ్లాక్ యొక్క పాత్ ఇవ్వాలి. సో మీరు మౌంట్ చేసిన హార్డ్ డిస్క్ ఒక డీటెయిల్స్ మీకు ఐడియా లేకపోతే మీరు జస్ట్ ఇంకోసారి లాగిన్ అయ్యి LSBLK లిస్ట్ బ్లాక్స్ అంటే కనిపిస్తుంది. నేను ఇక్కడ 2 హార్డ్ డిస్క్ని మౌంట్ చేస్తున్నాను, ఒకటి SDB, XDC. ఈ SDB, SDC రెండు డేవ్ డైరెక్టరీలో ఉంటాయి. SDB నుంచి ఎంటర్ అన్నాను. సో ఆ పర్టికులర్ బ్లాక్ క్రియేట్ అయింది. మనం ఇక్కడ ఇచ్చిన నేమ్ చూసారు కదా, ఐస్కేజీ అనేది ఏంటంటే మనకి ఐడెంటిఫికేషన్ కోసం ఐస్కేజీ టార్గెట్ అని. నేను ఇది విండోస్లోకి ఇవ్వబోతున్నాను కాబట్టి విండోస్ అని ఇచ్చాను. దాని హార్డ్ డిస్క్ కెపాసిటీ ఎంత అయితే ఉందో అది ఇచ్చాను. సో మనకి ఈజీగా ఐడెంటిఫై చేయడానికి. ఇది క్రియేట్ అయిందా లేదా తెలుసుకోవడానికి సేమ్ లిస్ట్ అవుట్ చేస్తే సరిపోతుంది. లిస్ట్ చూసారా, బ్లాక్ కింద కొత్త బ్లాక్ క్రియేట్ అయింది. ఈ పర్టికులర్ హార్డ్ డిస్క్ దాని యొక్క ఐస్కేజీ టార్గెట్ నేమ్ అనమాట ఇది. నెక్స్ట్, సో ఈ కనిపిస్తున్న బ్లాక్కి మనం ఏంటంటే ఒక IQN క్రియేట్ చేయాలి. IQN అంటే ఐస్కేజీ క్వాలిఫైడ్ నేమ్. అంటే అరౌండ్ ద నెట్వర్క్ 2 కంప్యూటర్స్కి IP అడ్రస్ ఉన్నట్లు ఈ IQNs అనమాట. అంటే ఒక టార్గెట్ ఒక ఇనిషియేటర్ కనెక్ట్ అవ్వడానికి టార్గెట్ ఎండ్లోను ఇనిషియేట్ ఎండ్లోను ఒక్కొక్క IQN ఉండాలి. సో మనం టార్గెట్ ఎండ్లో ఉన్న ఇనిషియేటర్ని ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాం. దీనికి కమాండ్ వచ్చేసి ఐస్కేజీ క్రియేట్ IQN.2000. మీరు జస్ట్ క్రియేట్ అని చెప్పి ఎంటర్ కొడితే ఆటోమేటిక్గా క్రియేట్ కూడా అయిపోతుందండి. మీరు స్పెసిఫిక్గా నేమింగ్ కన్వెన్షన్ ఏమి ఇవ్వాల్సిన లేదు. జస్ట్ క్రియేట్ కొడితే చూడండి ఆటోమేటిక్గా కొత్త టార్గెట్ క్రియేట్ అయిందనమాట. ఓకే, ఈ కనిపిస్తున్న బ్లాక్కి ఒక టార్గెట్ ఇక్కడ క్రియేట్ అయింది. చెక్ చేసుకోవాలనుకుంటే LS చూసారా, ఐఎస్కేసీ కింద ఒక కొత్త టార్గెట్ క్రియేట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ACL. ఈ ACL అంటే యాక్సెస్ కంట్రోల్ లిస్ట్. ఇక్కడ మనం ఏం మెన్షన్ చేయాలంటే ఏ సిస్టమ్ అయితే క్లయింట్ సైడ్ ఉంటుందో దాని యొక్క IQN ఇక్కడ వచ్చి మెన్షన్ చేయాలన్నమాట. ఎందుకంటే ఈ టార్గెట్ IQNని అలాగే ఇక్కడ ఇనిషియేటర్ IQNని కనెక్ట్ చేయాలి. దానికి ఫస్ట్ మనం ఏంటంటే మన ఇనిషియేటర్ యొక్క IQNని ఫైండ్ అవుట్ చేయాలి. అది అలాగో చూద్దాం. సో మనం ఈ డిస్క్ని విండోస్ కోసం అనుకున్నాం కాబట్టి ప్రజెంట్ నేను విండోస్ 10 ప్రొఫెషనల్లో ఉన్నాను. దాని యొక్క ఇనిషియేటర్ IQని ఫైండ్ అవుట్ చేయడానికి ఏంటంటే ఐస్కేజీ ఇనిషియేటర్ అనే సాఫ్ట్వేర్ ఇన్బిల్ట్గా విండోస్ 10లో ఉంటుంది. దాన్ని జస్ట్ స్టార్ట్ చేశాను. సో చూడండి, బై డిఫాల్ట్ దీంట్లో కాన్ఫిగరేషన్లోకి వెళ్తే ఇనిషియేటర్ నేమ్ అని ఉంటుంది. ఈ నేమ్ని ACLలో కనెక్ట్ చేయాలి. దీన్ని జస్ట్ కాపీ చేసుకుంటున్నాను నేను. దానికి కమాండ్ వచ్చేసి ఐస్కేజీ IQN TPG ACL. కొత్త IQN క్రియేట్ చేస్తున్నాం కాబట్టి మనం క్రియేట్ విండోస్ నుంచి కాపీ చేసుకున్న IQN నెంబర్ ఎంటర్. సో ఇలా ACL క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఐస్కేజీలో క్రియేట్ చేస్తున్న IQN యాజ్ వెల్ యాజ్ ఈ IQN కనెక్ట్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇప్పటివరకు ఏం జరిగిందంటే మనం ఒక బ్లాక్ని క్రియేట్ చేసాము. ఓకే,
దానికి ఒక టార్గెట్ని క్రియేట్ చేసాము. ఆ టార్గెట్ని మన క్లయింట్ టార్గెట్ని కనెక్ట్ చేస్తాం. అంటే ఏంటంటే ఈ కనిపిస్తున్న ఐక్యూఎన్ నెంబర్ని ఈ ఐక్యూఎన్ నెంబర్ మాత్రమే యాక్సెస్ చేసే విధంగా ఈ ACLలో ఇచ్చాము. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఈ కనిపిస్తున్న బ్లాక్ డివైస్ని యాక్సెస్ చేయడానికి ఈ పర్టికులర్ క్లయింట్ యొక్క ఐక్యూఎన్ ఈ బ్లాక్ని యాక్సెస్ చేయడానికి ఏంటంటే ఒక లాజికల్ యూనిట్ నెంబర్ని క్రియేట్ చేయాలి. అది ఎలా చేయాలో చూద్దాం. దానికి కమాండ్ వచ్చేసి iSCSI IQN TPG LUN క్రియేట్. సో మనం ఏ బ్లాక్ని కనెక్ట్ చేయాలనుకుంటున్నామో ఆ టోటల్ పాత్ ఫ్రమ్ /backstores ఓకే, టోటల్గా వచ్చేసింది ఆటోమేటిక్గా. ఎంటర్. సో ఇప్పుడు ఏమైందంటే ఈ కనిపిస్తున్న ఐక్యూఎన్ నెంబర్ ఈ బ్లాక్ని యాక్సెస్ చేసుకోవడానికి LUNని క్రియేట్ చేసాం, లాజికల్ యూనిట్ నెంబర్ని క్రియేట్ చేసాం. నెక్స్ట్ మనం ఈ పోర్టల్ని క్రియేట్ చేయాలి. పోర్టల్ అంటే ఒక IP అడ్రస్ లాంటిది. అంటే ఈ కనిపిస్తున్న ఐక్యూఎన్ని ఈ కనిపిస్తున్న బ్లాక్ని యాక్సెస్ చేయడానికి ఏ IP అడ్రస్ కనెక్ట్ అవ్వాలో ఆ IP అడ్రస్ని మనం ఇప్పుడు మెన్షన్ చేయాలి. ప్రజెంట్ మన సిస్టమ్ యొక్క IP 110 కాబట్టి దాన్ని నేను ఇక్కడ స్పెసిఫై చేస్తున్నాను. దాని కమాండ్ వచ్చేసి iSCSI IQN portal TPG portal క్రియేట్ IP అడ్రస్. మనం ఇవ్వాలనుకుంటున్న IP అడ్రస్ 168.0.110 స్పేస్ పోర్ట్ నెంబర్ అనేది మెన్షన్ చేయాలనుకుంటున్నామా. బై డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ వచ్చి 3260. సో ఈ పోర్ట్ని చేంజ్ చేస్తే ఇక్కడే మీరు ఫైర్ వాల్లో కూడా చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో అజైన్ అయిపోయింది పోర్టల్ నెంబర్. సో ఇక్కడ మన సర్వర్లో వర్క్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం ఏంటంటే ఎగ్జిట్ చేసి క్లయింట్లోకి వెళ్ళి ఒకసారి చూద్దాం. ఇన్ కేస్ ఈ కాన్ఫిగరేషన్స్ అన్నీ మీకు కావాలనుకుంటే ETC టార్గెట్ సేవ్ config.json ఫైల్లో అవి సేవ్ అయ్యి ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు నేను ఇంకోటి ఏం చేస్తున్నానంటే మన విండోస్ యొక్క ఇనిషియేటర్లోకి వెళ్ళి మన సర్వర్ యొక్క IP ఇస్తాను 192.168.0.110 క్విక్ కనెక్ట్ అనగానే చూడండి ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోయింది. డన్. ఓకే, 3260 పోర్ట్కి కనెక్ట్ అయింది. సో కనెక్ట్ అయింది. సో అక్కడ మనం ఇచ్చిన బ్లాక్ డివైస్ ఇక్కడ యాక్సెస్ అవ్వగలుగుతుందో లేదో చెక్ చేద్దాం ఒకసారి. ఓకే, మనం కొత్తగా కనెక్ట్ చేసిన హార్డ్ డిస్క్లన్నీ ఎక్కడ పాపులేట్ అవుతాయంటే డిస్క్ మేనేజ్మెంట్లో ఉంటాయన్నమాట. సో డిస్క్ మేనేజ్మెంట్లో చూడండి ఒక కొత్త 8GB డిస్క్ క్రియేట్ అయింది. సో మీకు MBR కావాలనుకుంటే MBR, GPT కావాలనుకుంటే GB. బై డిఫాల్ట్ నేను MBR ఇస్తున్నాను ప్రజెంట్. నెక్స్ట్ మనం కావాలనుకుంటే కొత్త వాల్యూమ్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, మనం కావాలనుకుంటున్న ఫైల్ సిస్టమ్ ఏదైతే అది ఫినిష్. ఓకే, కొత్త డిస్క్ కనెక్ట్ అయింది. మీకు స్పెసిఫిక్గా చూస్తే చూడండి ఇక్కడ ఫార్మాట్ అవుతుంది. ఒక సెకండ్ వెయిట్ చేయండి. యా, కొత్త వాల్యూమ్ క్రియేట్ అయింది D డ్రైవ్ అని చెప్పేసి. ఒకసారి మై కంప్యూటర్లోకి వెళ్ళి చెక్ చేద్దాం దాని గురించి. సో చూసారా కొత్త డ్రైవ్ క్రియేట్ అయింది 8GBది. సో రియల్ టైంలో ఏంటంటే ఆల్రెడీ వీటిని కాన్ఫిగర్ చేసి పెడతారు కాబట్టి మనకి స్పెసిఫిక్గా తెలియదు. ఇక్కడ నేను 8GB ఇచ్చాను, వాళ్ళు ఏంటంటే 1TB కూడా ఇస్తుంటారు. ఈవెన్ మీరు రిమోట్లో లాగిన్ అయినా ఇది మీ ఓన్ హార్డ్ డిస్క్ లాగే బిహేవ్ చేస్తుంది అనమాట. ప్రాపర్టీస్ కానివ్వండి ఏమైనా కానివ్వండి అన్నీ నార్మల్. ఈవెన్ మీకు బిట్ లాకర్ కూడా ఎనేబుల్ అయ్యే ఉంటుంది. మీరు ఏమైనా ఎన్క్రిప్ట్ చేసుకోవాలన్నా ఎవ్రీథింగ్ నార్మల్ ఇంకా. ఓకే, సో ఇలా మనం ఏంటంటే టార్గెట్స్ని కాన్ఫిగర్ చేసుకొని విండోస్లోనూ లైనక్స్లోనూ ఇనిషియేటర్స్ ద్వారా కనెక్ట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు లైనక్స్లో కాన్ఫిగర్ చేసి చూద్దాం. సో ఫర్ ఈవెన్ లైనక్స్లో కూడా ఏంటంటే సర్వర్ సైడ్ కాన్ఫిగరేషన్ సేమ్. ఓకే, నేను ఇప్పుడు కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, లేకపోతే వీడియో బాగా లెంతీ అయిపోతుంది. నెక్స్ట్ దీనికి ఏంటంటే ACLని కాన్ఫిగర్ చేయాలి. ACLని కాన్ఫిగర్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మన యొక్క ఇనిషియేటర్ సైడ్ యొక్క IQN నెంబర్ తెలియాలి. సో ఇక్కడ కనిపిస్తుంది మన క్లయింట్ సిస్టమ్. సో దీంట్లో ఏంటంటే మనం sudo dnf ఇన్స్టాల్ ఈ కనిపిస్తున్న iSCSI ఇనిషియేటర్ యూటిల్స్ అనే ఒక ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేస్తే మాత్రమే దాంట్లో ఇనిషియేటర్ క్రియేట్ అవుతుంది. సో కంప్లీటెడ్. సో ఇక్కడ మనకి iSCSI ఇనిషియేటర్ ఎలా దొరుకుతుందంటే ETC ఇనిషియేటర్ నేమ్ డాట్ iSCSI ఇక్కడ ఉంటుందన్నమాట మన iSCSI ఇనిషియేటర్ నేమ్. దీన్ని కాపీ చేసుకోండి. కాపీ. నెక్స్ట్ ACLని కాన్ఫిగర్ చేయాలి. దానికి కమాండ్ వచ్చేసి iSCSI IQN
tpg acl create. మనం అక్కడ లైనక్స్ క్లయింట్ నుంచి తీసుకున్న ఇనిషియేటర్ నెంబర్ ఎంటర్. సో ఆ ACL క్రియేట్ అయింది అనమాట. నెక్స్ట్ మనం ఏం క్రియేట్ చేయాలి, LUN క్రియేట్ చేయాలి. సో లన్ క్రియేట్ చేయడం ఎలా అంటే iskz iqn tpg 7 tpg lun క్రియేట్. సో మనం ఇవ్వాలనుకుంటున్న ఆ లైనక్స్ దీని యొక్క టోటల్ పాత్ అనమాట, బ్యాక్స్టోర్స్ లైనక్స్ డాట్. ఓకే, లన్ క్రియేట్ అయిందనమాట. నెక్స్ట్ పోర్టల్ని క్రియేట్ చేయాలి. iskz iqn 7c tpg portal create IP address 192.168.0 dot. మన టార్గెట్ యొక్క IP, పోర్ట్ నెంబర్ 3260, డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ ఉంచుతున్నాను. సో క్రియేట్ అయింది. ఎగ్జిట్. నెక్స్ట్ క్లయింట్ సైడ్ వెళ్ళి దీన్ని డిస్కవర్ చేసి కనెక్ట్ చేద్దాం. నెక్స్ట్ ఏంటంటే మన టార్గెట్ సర్వర్లో మనం క్రియేట్ చేసిన ఆ లన్ డిస్కవరబుల్లా కాదా చూద్దాం ఒకసారి. దానికి కమాండ్ వచ్చేసి ఇది కమాండ్ iskz admin discovery -t అని చెప్పేసి పోర్టల్ నెంబర్ అంటే మన సర్వర్ యొక్క IP. నెక్స్ట్ ఏం చేద్దామంటే మనకు కావాల్సిన ఈ లైనక్స్ అనే దీన్ని కనెక్ట్ చేసి చూద్దాం మనం. దానికి కమాండ్ వచ్చి, సో ఇది కమాండ్ sudo iskz admin -m అంటే నోడ్లో ఉంది. iskz ఇనిషియేటర్ యొక్క IQN నెంబరు -p పోర్టల్ మన టార్గెట్ యొక్క IP L4 లాగిన్. ఓకే, సక్సెస్ఫుల్గా లాగిన్ అయింది. దీన్ని టెస్ట్ చేద్దాం సక్సెస్ఫుల్గా లాగిన్ అయిందా లేదా అని. sudo f disk -l. చూడండి SDB 8GB ఇక్కడ కనెక్ట్ అయింది. ఓకే, బై డిఫాల్ట్గా దీంట్లో ఉన్నది SDA SDB. ఇప్పుడు ఏంటంటే SDB కూడా కనెక్ట్ అయింది. సో ఇలా మన లైనక్స్లో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా మీరు ఏంటంటే fdisk -l ద్వారా మీరు ఏంటంటే దీన్ని పార్టిషన్ చేసుకొని దీన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ప్రజెంట్ నేను చూపించటం లేదు. సో ఇలా మనం ఏంటంటే iskz టార్గెట్స్ని ఇనిషియేటర్స్ని కాన్ఫిగర్ చేసుకొని కనెక్ట్ చేసుకొని మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఇంపార్టెంట్ థింగ్. ఈవెన్ మీరు రెడ్ హ్యాట్ సర్టిఫికేషన్లో డెఫినెట్గా ఈ క్వశ్చన్ అడుగుతారు. ఈ కాన్సెప్ట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.